ఆ కష్టాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి, నిందను బట్టి నీవు ఏడుస్తుంటే దాన్ని బట్టే నశిస్తావు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి ఎత్తించాడు. ఆ లోకరక్షకుడైన దేవుణ్ణి ఆశ్రయించిన నీవు ఏదైనా దౌర్భాగ్యమైన పరిస్థితిలో నీవు ఉంటే, లోటులో నీవు ఉంటే దానిని బట్టి ఏడ్చినట్లయితే నశిస్తారు. అలాగే కింది వచనములో బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ అన్నది దేవుని పిల్లలలో ఉండకూడని లక్షణం. అసూయ వలన ఏమైతారు అంటే చచ్చిపోతారు, అంతే. ఆత్మీయముగా చచ్చిపోతారు, మరి శారీరకంగా చచ్చిపోతారు. మరి చనిపోయిన వారిని లేపగలిగిన, జీవము కలిగిన దేవుని ప్రియ బిడ్డలుగా అసూయ అన్నది ఎవరి దరిదాపుల్లోకి రాకూడదు. ఏదైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మరి ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది, అనారోగ్యం ఉందనుకో, ఆ అనారోగ్యానికి కలిగిన ఆ బాధను బట్టి 24 hours అనారోగ్యం, కుదరని రోగము అలా అనుకుంటూ దానినే ఒక విగ్రహంలాగా రాత్రింబగళ్ళు దాని గురించి ఆలోచిస్తే ఏమవుతారు అంటే నశించిపోతారు. ఏముంది ఈ దినమున నీ జీవితంలో లోటు? ఏ కష్టం ఉంది నీ జీవితంలో? ఏ ఇబ్బంది ఉంది నీ జీవితంలో? దానిని బట్టి నీవు చింతించకూడదు. చింతిస్తూ దేవుని ఆశ్రయించుట వలన ప్రయోజనమే లేదు. చింతించుట వలన దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా దేవుని కృపను పొందుకోలేరు. చింత చితి కంటే ప్రమాదకరమైనది. ఏదైనా లోటుంటే ఈ దినమున నీ ఒక తీర్మానంలోనికి రావాలి. వాక్యములో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చింతలు, నీకు ఈ మాటలు వింటున్న నీ చింతను తీర్చాలనే దేవుడు అనుకుంటున్నాడు. మరి నేను కానీ 2025వ సంవత్సరంలో ఒక దానిని నేను ఆశించినది దేవుడు మనకు దయచేస్తాడు. ఒక కోరిక ఎన్నో ఉన్నాయి, వాటిలో ప్రాముఖ్యమైనది ఒకానొక కోరిక. ప్రభు సన్నిధిలో ఆ కోరిక కోరి ఉన్నాను. దేవుడు సెలవిస్తున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. మరి కూర్చొని ఆరాధన అందరము చేస్తున్నాము. టక్కన నేను అనుకున్నది నాకు గుర్తొచ్చింది. వెంటనే నన్ను ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని, అవును ప్రభా, అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చేయి దేవా, నీవున్నావు ప్రభా, ఎన్నో మేలులు చేశావు, ఊహించిన వాటికన్నా గొప్ప మేలులే చేసిన దేవుడవు. నేను అడిగే ఈ చిన్న కోరిక, నేను ఆశించిన ఈ చిన్న ఆశీర్వాదము నీవు ఇస్తావయ్యా. ఇక దాని గురించి నేను ఆలోచించను. అది జరుగుద్దా, దొరుకుద్దా, కుదురుతుందా అని ఆలోచించేటటువంటి ఆలోచన ఇక నేను కలిగి ఉండను, మీరు కలిగి ఉండకండి. ఆలోచన, నీ ఆలోచన, నా ఆలోచన సఫలీకృతం చేస్తానంటున్నాడు దేవుడు. శ్రేష్టమైన ఆలోచనలు మనము కలిగి ఉండాలి. ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. లేని దాని గురించి ఆలోచించి కృషించి కృంగిపోయి నిరాశ కన్నీటిలో నీ ఉండుట ఏమైనా ప్రయోజనం ఉందా? మరీ చెప్తున్నా, ఈ దినమున ఈ మాటలు వింటున్నా నీవు దేనిని బట్టైనా నీవు లేని దాన్ని బట్టి చింతిస్తున్నావేమో, నశించకుండా నిన్ను లేవనెత్తాలని, అద్భుతమైన కృపతో నింపాలని కృపామయుడైన దేవుడు యోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే అసూయ, నువ్వు భక్తి విశ్వాసంలో ఉన్నప్పటికీ భక్తిహీనులు మరి అన్యాయముగా వారు పచ్చగా ఉండి వారు నీ స్థితిని చూసి నీ మీద అసూయ పడుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అసూయ పడకూడదు. నిన్ను చూసి నవ్వుతున్నారా? నీ యొక్క స్థితి చూసి నవ్వుతున్నారా? నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? నిన్ను తక్కువగా చూస్తున్నారా? చింతించని అవసరమే లేదు. కారణము ఏంటి అంటే దేవాది దేవుడు ఒక సమయములో నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, ఒక ఉన్నత స్థానములో నిలవబెట్టగలిగిన దేవుడు. దేవుణ్ణి ఆశ్రయించిన ఎవరిని చెయ్యి విడిచేవాడు కాడు ఆయన.
అప్పటి వరకు ఓపిక కలిగి సహనము కలిగి భక్తిలో విశ్వాసములో ప్రభు వైపు చూసేవారుగా ఉండగలగాలి. అలా లేకుంటే చాలా అపవాది మనుషులను ప్రేరేపించేది ఏంటి అంటే ఉన్న దానిని బట్టి సంతోషం ఇవ్వకుండా లేని దానిని బట్టి కృంగదీయటమే. కృంగదీసినప్పుడు మొదటగా మనస్సులో నిరాశ మొదలవుతే ఇక సరిగా నిద్రపోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రపోకుంటే హెల్త్ పాడైపోతుంది. రెండవదిగా నిద్రపోలేరు, సరిగా ఆహారము తినలేరు, సంతోషంగా ఎవరితో కానీ మాట్లాడలేరు. కారణం నిరాశ. నిరాశ అపవాది వాడే ఆయుధము ఏంటి అంటే నిరాశ. కాబట్టి నువ్వు నిరాశలో ఉండకూడదు. ఏమి లేకున్నా నీకు ఏదైనా లేదనుకో, ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా, ఉద్యోగము నీవు అనుకున్నది దొరకలేదా, అయ్యో నీకు ఉద్యోగం లేదే అని ఎవరైనా నిన్ను అంటున్నా, నా దేవుడు నాకు చక్కటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆలస్యం అవుతుందా? కానీ ఆలస్యం అవుట అద్భుతము జరుగుటకే. నా దేవుడు నన్ను వదిలేసేవాడు కాడు అని చెప్పగలడమే నీ భక్తి విశ్వాసము. ఎవరైనా చూసి నిన్ను అయ్యో అనగానే నీవు ఏడుపు మొదలుపెట్టి నిరాశలో కృంగిపోతే ఇక ఆ మనిషి మాటలకే ప్రభావితం అవుతున్నావు. ప్రభువు మాటలను మీద నీవు ఆధారపడటం లేదని. కొంతమంది వచ్చి అయ్యో 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 అంటుంటారు. మరి లాస్ట్ వీక్లో మనము ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క విధవరాలి కుమారుని చూసి, విధవరాలి కుమారుడు చనిపోతే ఊరి జనమంతా అయ్యో అని ఏడుస్తున్నారు. కానీ అయ్యో అనే వారి మధ్య అమ్మా అని పిలిచి ఆమె ఎందు కనికరపడి ఏడవవద్దని చెప్పి చనిపోయినటువంటి పాడ మీద ఉన్న కుమారుణ్ణి సజీవుడిగా మార్చి ఆమె చేతికి అప్పచెప్పిన అదే ఆశ్చర్యకుడైన దేవుడు ఈ దినమున ఏది నీవు కోల్పోయినా, ఏ దానిని బట్టి కృంగిపోతున్నా, కోల్పోయిన దానిని నీ ఎందు కనికరపడి నీ కన్నీటితో ఉన్నటువంటి నిన్ను ఏడవవద్దని చెప్పి నీ పట్ల కార్యము చేయగలిగిన దేవుడు ఉన్నాడని గుర్తెరగాలి. అది మరచిపోతున్నారండి. దేవుని యొక్క మనస్సు ఎవరైనా ఈ లోకంలో మనల్ని వదిలేయచ్చు. మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. పాట పాడేవారమే కాదండి, ఎంత చక్కగా పాట పాడతాం. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది ఏంటి? దేవుని ప్రేమ. పాట వరకే పరిమితమా? మాట్లాడే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యో అనవరు అనవసరంలా నువ్వు ఒకవేళ నీ తల్లిదండ్రులను కోల్పోయిన స్థితిలో ఉంటే, అయ్యో నీకు తల్లిదండ్రులే లేరా అని నిన్ను గుర్తు చేసి గాయపరిచే పరిస్థితి ఎదురైనా అదే నీ దౌర్భాగ్యం అనుకుంటున్నావేమో. లేదు, నాకే లేదు, నాకే ఇవి కాదు, నాకే ఉద్యోగం రాలేదు, నాకే నానేవారు లేరు, నాకే అప్పులున్నాయి, నాకే అనారోగ్యం ఉంది అనుకుంటూ ఈ మాటలు వింటున్నావేమో. ఆ స్థితిని బట్టి ఆలోచించక స్థితిని మార్చగలిగిన శ్రీమంతుడైన దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడిగా మారగలిగినట్లయితే ఈ 6 గంటల ఆరాధనలో నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. తీర్మానం చేసుకుంటావా? మొదటి మాటగా దేవుడు ఏమన్నాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? రెండవ మాటగా నేను లేని దానిని బట్టి చింతించను, లేని దానిని బట్టి చింతించను, ఉన్న దానిని బట్టి సంతోషిస్తే లేనిది కానీ నా దేవుడు నాకు ఇస్తాడని నిరీక్షణతో ఉండాలి. అలాగే దేవుని పిల్లలుగా అసూయ అన్నది ఎవరిలో ఉండకూడదు. మరి ఇప్పుడు చదువుదాం. ఈ తీర్మానము చేసుకున్న నీవు నీకున్నటువంటి ఏ పరిస్థితిని బట్టైనా ఈ సమయంలో ఈ యొక్క 6 గంటల ఆరాధనలో దుఃఖములో ఉన్నావేమో. కొన్ని విషయాలండి, కొన్ని మాటలు, కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు దుఃఖమే మిగిలిస్తుంది, దుఃఖపడేలాగుంటుంది. మరి దుఃఖము ఏడుపు దుఃఖములో నీవు ఉన్నావేమో. అలాగే రెండవది, నిన్ను తక్కువగా చేసి తక్కువ వారిగా చూస్తున్నారేమో, దీన స్థితిలో ఉన్నావేమో. దుఃఖములో ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తగలిగిన దేవుడు, దీనస్థితిలో ఉన్న ఉన్నత స్థలంలో నిలవబెట్టగలిగిన దేవుడు. అయితే ఏం చేయాలి? దుఃఖాన్ని ఏడవద్దు అన్నాడు. ఏడవద్దు అన్నప్పుడు ఏడుపు మాని మౌనంగా కూర్చోవాలా? ఏదైనా బాధ ఉంటే బయటికైనా చెప్తే అదొక రిలీఫ్ అవుతుంది. కానీ అట్లే ఉంటే ఏమైపోతారు అంటే అది మనసు ఇదైపోతుంది. ఏమి చేయాలి?
అని సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు, 11 వచనాలు మనము చదువుదాం. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాచ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. చాలుమా. అయితే ఈ మాట చెప్తున్నది ఎవరు అంటే యోబు చెప్తున్నాడు. యోబు పరిస్థితి ఎట్లుందంటే ఆస్తి కోల్పోయాడు, నా ఆరోగ్యము కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. ఆ టైంలో యోబు చెప్తున్న మాట, అయితే వారి వల్ల వీరి వల్ల సమస్య వచ్చిందని వారిని వీరిని నిందించలేదు. కానీ అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదను, దేవునికే నా వాద్యమును అప్పగించదను. దేవునికి కానీ చెప్తాననలేదు. ఏమన్నాడు? దేవునికి కానీ అంటే అందరికీ చెప్పాక దేవునికి చెప్పడం వద్దు. చెప్పవలసింది ఎవరికి? దేవునికే. ఈ అనుభవంలోనికి దినమున రావాలి. అయితే ఏమి లేదో ఆ మాటను అక్కడ ఉంచుకొని ఈ దినము నుండి ప్రార్థించడం స్టార్ట్ చేయి. అయితే నేను నా దేవుణ్ణి ఆశ్రయించదును. మన దేవుడు ఆశ్రయపురముగా ఉన్నాడండి. దేవుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో వారిని ఆనంద తైలముతో అభిషేకించే దేవుడు, నోటి నిండా నవ్వును నింపగలిగిన దేవుడు, సమృద్ధి సంతృప్తిని ఇవ్వగలిగిన దేవుడు, సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఇవి పొందుకోకపోవడానికి కారణము చాలా మంది దేవుణ్ణి ఆశ్రయించలేక, దేవునికి వాచ్యమును అప్పజెప్పుకోలేక అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉండిపోయారు. ఈ యొక్క 2025వ సంవత్సరపు జనవరి మాసపు 6 గంటల ఆరాధనలో ఒక అద్భుతమైన తీర్మానంలోనికి నీవు రావాలి. ఒక్క విషయమే కాదు, ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, కష్టమైనా నష్టమైనా, వ్యాధైనా బాధైనా, దేవా నేను నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా. నా వాద్యము అంటే సమస్య లేదా ఏదైనా ఇబ్బంది, గొడవ, ఏదైనా కావచ్చు, సమస్య నీకే అప్పచెప్తానయ్యా అని ఎప్పుడైతే చెప్తానని తీర్మానం చేసుకొని చెప్పగలగాలి. మరి ఎన్ని విషయాలలో దేవునికి చెప్పకుండా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల వలన మన తలంపులన్నీ తలవంపులే. దేవుని తలంపులతో మనము నింపబడినట్లయితే మన జీవితము కమ్మని తీయని అనుభవాలుగా ఉండిపోతుంది. ఈ దినమున ఏ విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నా దేవుణ్ణి ఆశ్రయించే అనుభవంలోనికి రావాలి. మనం అలా చెప్పినప్పుడు కొద్దిమంది నవ్వుతారండి. ప్రార్థన చేస్తాంలే అంటే నవ్వు అయిపోతుంది. ప్రార్థన అని నీవు అనకు నాకు. కానీ కొంతమంది చెప్తా ఉంటారు, ఏది చెప్పినా వెంటనే నేనంట ప్రార్థన చేద్దాం అనగానే బ్రేక్ పడిపోతుంది. ఏమంటారు? ఏం ప్రార్థన ముందు? కానీ ఈ ఆఫర్ మిస్ అవుతుందేమో, ఇది పోతుందేమో, ఇది దొరకదేమో, అది కుదరదేమో. ఎనివే ఏమైనా సరే, ఎవరెంత నిరుత్సాహపరిచినా ఏదైనా సరే ప్రార్థన చేస్తాను అంటాను. ఆ అనుభవంలోనికి మీరు రావాలి. ఆ గొప్ప అనుభవంలోనికి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, దేవునికి అప్పచెప్పడం. అలా ఎవరైతే ఈ అనుభవంలోనికి వస్తారో అలాంటి వారి పట్ల దేవుడు కార్యం చేయగలిగిన దేవుడు. కింది వచనాలను చదువుదాం. ఆయన పరిశోధింపజాని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. చాలుమా. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. ఎవరంట మన దేవుడు? మనం పరిశోధించలేమండి. అంతటి కార్యాలు చేయగలిగిన దేవుడు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు, మన తండ్రి. ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. మనము ఆయనను నమ్ముకొని ఉన్నాము, మనము ఆయన మీద ఆధారపడ్డాము. సర్వలోకనాథుడు, సృష్టికర్త అయిన దేవుడు శూన్యములో భూమిని వ్రేలాడదీసి సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుని తోడు నీకుంటే, ఆయన తోడు మరచి ఆయనకు అప్పజెప్పక
ఆయన మీద ఆధారపడక నీలో నీవు ఎందుకు కృంగిపోతున్నావు? ఎట్లాంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, గొప్ప కార్యము చేయగలిగిన దేవుడు. ఈ దినమున ఇంతగా దేవుడి మాటలు చెప్పినప్పటికీ నీది జీవితంలో మార్పు వచ్చి దేవునికి అప్పజెప్పే అనుభవంలోనికి నీవు రాకుంటే నీ స్థితి మారదు. దేవునికి అప్పజెప్పే, దేవునికి నీ వాద్యాన్ని అప్పజెప్పి దేవుని ఆశ్రయించే అనుభవంలోనికి నీవు వచ్చినట్లయితే ఈ నిమిషము నుండి దేవుని కార్యాలు చూడగలవు. దావీదు ముందు ఎవరున్నారు? పెద్ద బలము కలిగిన గొల్యాతున్నాడు. గొల్యాతుతో యుద్ధములో తలబడడానికే భయపడే ఆ దేశ ప్రజలందరూ వణికిపోతున్నారు. ఎన్నో యుద్ధాలు చేసి గెలిచిన సౌలు సైతం భయపడుతున్నాడు. ఆ గొల్యాతు మాటలకి వణికిపోతున్నారు. ఒక్కరు లేరా మీలో నాతో తలబడడానికి అని సవాలు విసురుతుంటే కేవలము దావీదు గొల్యాతు ముందు బలము లేనివాడు, అంత హైటు లేనివాడు, యుద్ధ నైపుణ్యము లేనివాడు, చిన్నవాడిగా ఉన్నప్పటికీ దావీదు ఆశ్రయించింది జీవము కలిగిన దేవుణ్ణి. జీవము కలిగిన దేవుని నామమున ఒక చిన్న ఒడిసె రాయితో విసరగానే అంత బలము కలిగిన గొల్యాతు కింద పడిపోయాడు. అందరూ రాయిని చూస్తున్నారు కానీ, చిన్న రాయి అనుకున్నారు కానీ, ఆ రాయి ఏ నామమున ఉపయోగించాడు? దేవుని నామాన ఉపయోగించాడు. నీ ప్రార్థన చిన్న ప్రార్థనే యేసు నామమున ఉపయోగించి చూడు, బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అలా ఉపయోగించుకోకుండా నిన్ను నిరాశపరిచేది, నిన్ను నిరుత్సాహపరిచేది అపవాది ఆలోచన. ఇంత చిన్న ప్రార్థన అంత కార్యాన్ని ఎలా చేయించగలుగుతుంది అనేటటువంటి అపనమ్మకం, అవిశ్వాసమే నీ భక్తిహీనత. ఆ అపనమ్మకం, అవిశ్వాసము వలనే దేవుని కార్యాలు చూడలేక, గుర్తెరగలేక ఎంతోమంది సంతోష సమాధానాలు లేక దేవుని ఎరిగిన వారుగా ఉంటున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవ్వరూ అలా ఉండకూడదు. రాయి తీసుకొని విసురుతుంటే గొల్యాతు అంటున్న మాట, నేనేమైనా కుక్కను అనుకున్నావా? కుక్కనా అంటే అవును, జీవము కలిగిన దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా, మరి సున్నతి లేని ఫిలిష్తీయుడవు నీవు మమ్మలను అనేటంతటి వాడివా అని జీవము కలిగిన దేవుని నామమున రాయి విసిరాడు. ఆ రాయి అని ఎగతాళిగా చూశాడు గొల్యాతు. కానీ అతను పడిపోయి దావీదు చేతిలో పతనం అవ్వడానికి కారణం ఒక చిన్న వడిసరాయిని దేవుని నామాన్ని బట్టి ఉపయోగించాడు. ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏది? నీ కష్టం ఏది? నీ అవసరత ఏది? నీకు కావాలి అని ఎన్నో సంవత్సరములుగా ఎదురు చూస్తున్నది ఏది? అది ఏదైనా పరిస్థితుల వైపు చూడక పరిశుద్ధుడైన దేవుని నామాన్ని ఆశ్రయించి ఆయనకు నీ వాద్యాన్ని అప్పజెప్పగలిగినట్లయితే విజయం పొందుకుంటావు, ఆశీర్వాదాలు పొందుకుంటావు, ఆశించింది పొందుకుంటావు. ఆ యొక్క దేశమంతా ఒకటే టాపిక్, గొల్యాతు వచ్చాడు. అతన్ని జయించే శక్తి ఎవరికి లేదు. అతనికి ముందుకు వెళ్ళడానికి ఎవరికి ధైర్యము సరిపోలేదు. మరి ఎప్పుడు మీకు చెప్తాను, పరిస్థితి చూడకండి, ప్రభు వైపు చూడండి అంటే మీ పరిస్థితి ఎట్లుందో. ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి ఎట్లుందంటే అందరూ అతని బలం గురించి చెప్పుకుంటున్నారే, వారు దేవుని ఎరగని వారా? చెప్పండి, దేవుని శక్తిని ఆశ్రయించని వారా? ఎన్ని విజయాలు పొందుకోలేదు సౌలు? ఆ దేశంలోని వారు ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించలేదు? దేవుని శక్తి కన్నా, దేవుని ఆశ్రయించడం కన్నా శత్రువైనటువంటి గొల్యాతు బలాన్నే వీరు భయపడుతున్నారు. ఆ బలాన్నే వీరి కళ్ళ ముందు ఉంచుకున్నారు. దాన్ని బట్టే మాట్లాడగలుగుతున్నారు. అందువలనే ఎవ్వరు గొల్యాతు ముందు నిలవబడలేకపోయారు. ఈ దినమున నీ పరిస్థితి కానీ మారపోవడానికి కారణం, మారటానికి ఒక దారి దేవుడు ఏర్పరిచాడు. మారకపోవడానికి కారణం నీ యొక్క బలహీనమైనటువంటి విశ్వాసమే, బలహీనమైనటువంటి పరిస్థితే. ఈ దినమున ప్రతి ఒక్కరి మాటలు వింటున్న వారు
దైవాత్మతో నింపబడాలి. నా దేవుడు నాకున్నాడు, నేను ఆయనను ఆశ్రయిస్తాను, నా సమస్య ఏదైనా దేవునికి అప్పచెప్తాను. అలా చెప్పగలిగినట్లయితే భూమి మీద వర్షం కురిపించేది ఎవరు? భూమి మీద వర్షం కురిపించేది దేవుడే. ఎట్లా భూమి మీద వర్షం కురిపిస్తాడో అట్లా నీ కార్యం సఫలం చేస్తాడు. ఎప్పుడు వర్షం వస్తుంది, ఎట్లా కురిపిస్తాడు, ఇవంతా మనకు అనవసరం. దేవుడు భూమి మీద ఎట్లు వర్షము కురిపిస్తాడో ఆ రీతిగా ఈ దినమున ఈ అనుభవంలోనికి నీ వస్తే దీవెనల వర్షాన్ని అనుభవిస్తాం. చదువుదాం ఆ మాటను. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వాని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. భూమి మీద ఏ రీతిగా వర్షాన్ని కురిపిస్తాడో, పొలముల మీద ఏ రీతిగా నీళ్లను ప్రవహింపజేస్తాడో, దీవెనల వర్షాన్ని ఈ దినమున ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి దీవెనల వర్షముతో నిన్ను నింపి, మనందరినీ నింపి, ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నా క్షేమానికి లేవనెత్తుతాడు. నీ దుఃఖము నువ్వు జ్ఞాపకం చేసుకున్నా ఉండనే ఉండదు, క్షేమానికి లేవనెత్తుతాడు. ఒకవేళ ఏ పరిస్థితిని బట్టి తగ్గించుకొని దీనస్థితిలో ఉన్న ఉన్నత స్థానంలో దేవుడు నిలవబెట్టగలుగుతాడు. ఆమేన్. అయితే ఈ అనుభవంలోనికి రావాలి, దేవునికి సమస్య చెప్పగలిగిన అనుభవంలోనికి రావాలి. యథార్థమైనదైతే దేవునికి చెప్తాం, అంతే కదా. అన్యాయమైనది అయితే దేవునికి చెప్తారా? యథార్థమైనది న్యాయమైనదైతే దేవునికి చెప్పగలుగుతాం. మరి మనం యథార్థముగా న్యాయంగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనలను చక్కటి దైవ మార్గములో నడిపిస్తాడు. మరి చాలా ఒకవేళ నువ్వు దొంగతనానికి వెళ్తూ దేవా నాకు తోడురా, నా పక్షంగా ఉండంటే వస్తాడా? ఎవరైనా అడగలేరు ఈ మాటను. అడగగలుగుతారా? ఒక దొంగ అడుగుతాడా? ఒకవేళ వాడు అడిగినది దొరుకుతుందా? ఒకానొక ప్రాంతంలో ఒక రాజు దగ్గర 3 మంత్రులు ఉన్నారంట. 3 మంత్రులు మరి చక్కగా చాలా సంవత్సరాల నుంచి వారు రాజు దగ్గర పనిచేస్తున్నారు. రాజుగారికి సంతానం అయితే లేదు. ఆ 3 మంత్రుల్లో ఏదో ఒక మంత్రిని రాజుగా చేయాలా అనుకున్నాడు. ఎవరి గురించి చూసినా మంచిగానే కనిపిస్తున్నారు. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఒకరిని మించి ఒకరు ఉన్నారు. మరి ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే భక్తి కలిగిన రాజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడట. మన ఇంటికి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వం కదా. ఒక రాజ్యాన్ని ఎవరి చేతిలో అంటే వారి చేతిలో ఈజీగా పెట్టలేడు. వెంటనే రాజు ప్రార్థన చేసుకుంటే రాజుకు ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే 3 బ్యాగ్స్ ఇచ్చి మీ 3 వెళ్ళి మంచి ఫ్రూట్స్ తీసుకురండి అన్నాడట. రాజుగారికి ఏం తీసుకురమ్మన్నాడు? మంచి ఫలాలు అడవికి వెళ్ళి తీసుకొని రండి. మరి మీరు తీసుకొచ్చే ఆ పండ్లను నేను తీసుకోవాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను అంటే 3 మంత్రులు రాజు దగ్గరే ఉన్నారు. ఇప్పుడు దేవుడి గురించి మనకు తెలుసు. మన దేవుడు చూస్తున్న దేవుడని, సహాయము చేయగలిగిన దేవుడని, మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గురించి మనకు తెలుసు. ఆ రాజు గురించి ఆ మంత్రులకు తెలుసు. 3 వెళ్ళిపోయారట. ఒక వ్యక్తి ఏమో, మొదటి వ్యక్తి ఈ రాజుకి ఇచ్చేటివి కదా అని మంచి మంచి ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాడట. ఇక రెండో వ్యక్తి, అరే పిచ్చోడా, రాజు దగ్గర అంతఃపురంలో ఎన్ని ఫ్రూట్స్ లేవు, ఎన్ని ఫలాలు లేవు, ఎంత తోట లేదు. మనము తీసుకెళ్ళే ఫ్రూట్స్ బ్యాగ్ ఓపెన్ చేసి ఇవి తింటాడా రాజు? ఏమన్నా నీకు తెలివి లేక కష్టపడి వెతుకుతున్నావని అక్కడ బ్యాగ్ నిండితే చాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? బ్యాగ్ నిండితే చాలను. మొదటి వాడేమో రాజు చెప్పినట్టుగా రాజుకు శ్రేష్టమైనవి ఇవ్వాలని వెతుకుతూ కలెక్ట్ చేస్తున్నాడు. రెండో వాడేమో ఆడికి తెలివి లేదు కాబట్టే కష్టపడుతున్నాడని కింద రాలిపోయి కుళ్ళిపోయి పక్కన పడిపోయినవి బ్యాగ్లో వేసుకొని చెట్టు కింద పడుకున్నాడు. ఇక మూడో వాడు మొదటి వాడికన్నా రెండో వాడికన్నా అతి తెలివైన వాడు. ఆ రాజు ఏమన్నా బ్యాగ్లో ఓపెన్ చేస్తాడా? చూస్తాడా? ఏముంది లేని అక్కడ ఉన్నటువంటి ఆకులు, కొన్ని రాళ్ళు పోగు చేసుకున్నాడు. 3 బ్యాగులు ఫుల్ అయిపోయాయి. వాడన్నా కొంచెం ప్రయత్నించాడు రెండో వాడు. మూడో వాడు ఏం చేశాడు? అవి ఆకులు రాళ్ళు బరువు ఉండాలి, ఫుల్ అవ్వాలి.
ముగ్గురు తీసుకొని వెళ్ళారు. ముగ్గురు తీసుకొని వెళ్తే మరి మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు మరి నడుచుకుంటూ మంత్రులు వెళ్ళిన తర్వాత రాజుగా సెలెక్ట్ చేయాలి అని దేవునికి ప్రార్థన చేసుకొని ఈ రాజు తీర్మానం చేసుకున్నాడు. మరి వెంటనే రాజు వాళ్ళ ఆలోచన ఒకటే, రాజు చాలా బిజీగా ఉంటాడు, రాజు చూడడు. రెండవది, ఒకవేళ ఓపెన్ బరువు బ్యాగు ఫుల్ అయిందా లేదా అని మాత్రమే చూస్తాడేమో. రెండవది, ఓపెన్ చేసి ఈ ఫ్రూట్స్ తినే అంత పరిస్థితి ఆయనకు లేదు. అదే వాళ్ళ ధీమా. వస్తా మాట్లాడుకుంటున్నారంట. మొదటి వాడిని, ఎంత తక్కువ తెలివి నీకు, నువ్వేం రాజు అవుతావు, ఇంత తెలివి తక్కువ ఓడివి, ఎన్ని చూడలేదు మన రాజు, ఎంతమంది ఆయనకు పలహారాలు ఎంతమంది తెచ్చిస్తే తిన్నాడు, తోటలో కోసి చక్కగా ఆ ఫలాలు తినేటటువంటి రాజు తింటాడా, అనవసరంగా కష్టపడ్డావంటే. అతను అన్నాడు, రాజు చెప్పాడు నేను చేశా. రెండో వాడితో మూడో వాడు అంటున్నాడు, నువ్వు కానీ అనవసరంగా కుళ్ళిపోయిన పండ్లు వేసుకున్నావు, నువ్వంత ట్రై చేసావు, నేను నీలాగా చేయలేను, అయితే గీతే మూడో వాడు నేనే మంత్రిని అవుతాను, ఎందుకంటే నాకు చాలా తెలివి ఉంది, మరి బ్యాగ్ నిండిందా లేదా అంతే అనుకుని మాట్లాడుకుంటూ వెళ్ళారట. అక్కడికి వెళ్ళగానే ఈ ప్రార్థనాపరుడైన రాజు ఒకటే చెప్పాడట, సరే మీ ముగ్గురిని నేను రాజుగా ఎవరొకరిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, మీరు ముగ్గురిని 3 గదులు ఇచ్చేసి 2 వారాలు మీరు తెచ్చిన ఆ ఫ్రూట్స్ తిని లోపల ఉండండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని పిలిపిస్తాను. ఏం చెప్పాడు? మీరు తెచ్చినటువంటి ఫ్రూట్స్ నా కొరకు మీరు తెచ్చారు కదా, అదే మీ ఆహారం. వాళ్ళ ఆహారం ఏంది? వాళ్ళు తెచ్చిందే. నా కొరకు మీరు మంచి ఫలభరితమైన శ్రేష్టమైనటువంటి ఆహార ఫలాలు తెచ్చారు. 2 వారాలు ముగ్గురిని 3 రూముల్లో వేపించారు. మొదటి మంత్రికి 1, రెండవ మంత్రికి 1, మూడవ మంత్రికి 1. మొదటి మంత్రి ఏం చేశాడు? చక్కగా ఫ్రూట్స్ తింటున్నాడు. రెండవ వాడు తిన్నాడు, ఆకలి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యాడు. మూడవ వాడు తిండి లేక చచ్చిపోయాడు. మరి ముగ్గురి పరిస్థితికి కారణం రాజు మాట వారు కరెక్ట్గా ఇద్దరు వినకపోవడమే. కష్టపడినా మరి అందరిలో ఆ ఇద్దరు ఎగతాళి చేసిన న్యాయముగా ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఏమయ్యాడు? శ్రేష్టమైన ఆహారము దొరికింది, ఆనందము దొరికింది. రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఈ లోకరీత్యా రాజు మాట విన్నటువంటి ఆ వ్యక్తే అంతటి ఆశీర్వాదాన్ని పొందుకుంటే, రాజులకు రాజు ప్రభులకు ప్రభైన యేసుక్రీస్తు ప్రియ బిడ్డలుగా అందరం కూడుకుంటున్నాం. నా ప్రార్థనే దేవుడు వింటాడా అనుకుంటున్నావా? నేను తీసుకొచ్చే కానుకనే దేవుడు చూస్తాడు అనుకుంటున్నామా? నన్ను నా మనస్సే దేవుడు చూస్తాడు అనుకుంటున్నామా? ఎట్లాంటి మనస్సు కలిగి మనం ఉన్నాం? ఏది నీవు చేస్తావో అదే నీవు అనుభవిస్తావు. చాలామంది జీవితాలలో ఆ ఫలభరితమైన దివ్యాశీర్వాదాలు పొందకపోవడానికి కారణం ప్రభువును వెంబడించినట్టుగానే ఉండి ప్రభువు చెప్పినట్టు చేసినట్టుంటారు, కానీ చెప్పినది చేయని పరిస్థితిని బట్టి ఆ మంత్రుల్లాగా వారికి వచ్చిన అవకాశాన్ని ఏదో మంత్రులుగా ఉన్న చక్కగా బ్రతికేవారు. ఆ ఊరిలో ఆ దేశంలో లాస్ట్ 3వ మంత్రి అంటే అయిపోయింది. 2వ వాడి పరిస్థితి అధ్వానమైపోయింది. ఉన్నది పోగొట్టుకోవడానికి కారణము ఏంటి అంటే రాజు చెప్పిన మాట వినకపోగా రాజును మోసం చేశాడు. ఈ దినమున 6 గంటల ఆరాధనలో పాల్గొన్న మనము రాజులకు రాజు ప్రభులకు ప్రభైన యేసుక్రీస్తు వారికి మన వాద్యాన్ని అప్పచెప్పి ఆయనను ఆశ్రయించినప్పుడు ఎక్కడ కానీ మాస్టర్ ప్లాన్స్ లేకుండా, మన తెలివిని ఉపయోగించకుండా, ప్రభువా నీవే నాకు దిక్కయ్యా, నీ యొక్క చిత్తానుసారముగా జీవిస్తానయ్యా, అది కష్టమైనా సరే తండ్రి నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింపచేయుమయ్యా అని అడిగే అనుభవంలోనికి రావచ్చు. కష్టమే అవ్వచ్చు, అది తాత్కాలికముగా కష్టం ఉండొచ్చు, తాత్కాలికంగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ తుదకి ఏమవుతుందంటే మహాభివృద్ధి పొందుకోగలం. మరి నిలువెచ్చని స్థితిలో ఎవరు ఉండకూడదు. ఇంతగా దేవుడు మనం తన వాక్కు ద్వారా బలపరుస్తున్నప్పటికీ దేవుడి యొక్క బలమైన కార్యాలు నువ్వు పొందుకోవాలి అని ఆశ కలిగి నీవు ఉన్నట్లయితే ఈ దినమున చేసుకోవలసిన తీర్మానం, మొదటి మాటగా భక్తి కలిగి ఉంటే ధైర్యంగా ఉంటావు.
రెండవదిగా దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకోవాలి. మూడవదిగా చేయవలసింది ఏంటి అంటే దేవుడి యొక్క ప్రియ బిడ్డలుగా యథార్థముగా నమ్మకముగా జీవించగలిగినట్లయితే. ఇప్పుడు చదువుదాం ఆ వచనాన్ని, 11వ వచనాన్ని. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారి క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. ఈ దీన స్థితి, ఆ స్థితిని మార్చగలిగిన శ్రీమంతుడైన దేవుడు ఏ దుఃఖములో ఉన్న క్షేమానికి లేవనెత్తుతాడు. లేచి నిలబడి తీర్మానం చేసుకో.